చేసి ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేసి ఎవరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా వాళ్ళ అంతు తేలుస్తాం, ఖచ్చితంగా కూల్చేస్తాం. పొలిటికల్ లీడర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీస్ కానీ, సినీ హీరోలు కానీ ఎవరైనా సరే ఆక్రమణలు చేస్తే ఖచ్చితంగా కూల్చివేస్తామనే స్పష్టమైన సంకేతాలు హైడ్రా అధికారులు ఇస్తున్నారు. దీంతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ కూల్చివేత ప్రక్రియ తెల్లవారుజాము నుంచే కొనసాగుతుంది. మనోజ్, అయితే హైటెక్ సిటీ ప్రాంతంలో ఈ తమ్మిడి చెరువుకు సంబంధించి 3 ఎకరాల 30 గుంటల స్థలాన్ని కబ్జా చేసి ఈ ఎన్కన్వెన్షన్ ను అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఈ నెల 20వ తేదీన జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. FTL బఫర్ జోన్ పరిధిలో ఖచ్చితంగా ఈ నిర్మాణాలు అక్రమంగా జరిగాయంటూ ఎన్కన్వెన్షన్ హీరో నాగార్జున నిర్మించారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని సంబంధిత అధికారుల నుంచి డేటా సేకరించిన హైడ్రా అధికారులు ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పూర్తిగా అంటే బఫర్ జోన్ పరిధిలో ఎంతవరకు ఎన్కన్వెన్షన్ ఉంది అని తేల్చిన అనంతరం ఈ పూర్తి స్థాయి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూల్చివేతల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. మనోజ్, రైట్ సాగర్, ప్రస్తుతం ఎటువంటి బందోబస్తు కొనసాగుతుంది అక్కడ? నటుడు నాగార్జునకు సంబంధించి ఇక్కడ ఇన్కన్వెన్షన్ కావడంతో అటు ప్రతిపక్షాలు కూడా సవాల్ చేశాయి. సో కొంత ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటుంది ప్రస్తుతం. ఎందుకంటే ఇంత స్పాట్ రియాక్షన్ ఉంటుందంటూ కూడా ఎవరికి ఊహించలేదు. హైడ్రాకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఇన్కన్వెన్షన్ కూల్చడం జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఒక ప్రముఖ నటుడికి సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ కావడంతో ఎటువంటి ఆసక్తికర పరిణామం కొనసాగుతుంది, రాజకీయంగా ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ఒకసారి మీరు సమాధానం చెప్పే ముందు ఒక ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది ఎన్కన్వెన్షన్, తిమ్మిడికుంట లేక్. సో రెండు సుమారుగా పక్కనే ఉన్నాయి. ఆ తిమ్మిడికుంటకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ యొక్క 27 ఎకరాల 29 గుంటల ప్రాంతాన్ని సుమారుగా 3.5 ఎకరాలు కబ్జా చేసి పక్కనే కేవలం FTLకి ఎటువంటి గైడ్ లైన్స్ మనం పాటించకుండానే ఆ కుంట పక్కనే కేవలం చూస్తే కనుక ఆ చిన్న గ్యాప్ మాత్రమే ఉంది. అక్కడే ఎన్కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. అది మొత్తం కూడా ఎన్కన్వెన్షన్ మీకు బాక్స్లో కనిపించినంత కూడా ఎన్కన్వెన్షన్, ఆ చిన్న గ్యాప్లోనే ఎన్కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. FTL గైడ్ లైన్స్ పాల్గొనలేదు. FTL అటు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే దీన్ని కూల్చివేస్తున్నామని పక్కా ఆధారాలు సమర్పించిన తర్వాత, పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతనే హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతోంది. ఎస్ సాగర్, ఒక ప్రముఖ సినీ నటుడి యొక్క ఎన్కన్వెన్షన్ కూల్చడంతో ఎటువంటి రాజకీయ పరిణామం, ఎటువంటి రాజకీయ చర్చ కొనసాగుతోంది? ఎస్ మనోజ్, అంటే ఇప్పటికే అనేక మార్లు ఫిర్యాదులు అందాయి. గత ప్రభుత్వాలతోని అంటే హీరో నాగార్జున ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఈ కూల్చివేతల ప్రక్రియ జరగలేదు. బట్ ఈసారి రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ హైడ్రా ఆధ్వర్యంలో ఈ కూల్చివేత ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. అంటే ఎవరైనా కూడా రాజకీయంగా ఇది కొంచెం సెలబ్రిటీల పరంగా కూడా కొంత ఉత్కంఠ నెలకొంది ఈ ఎన్కన్వెన్షన్ విషయంలో. కానీ ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు, భారీ పోలీసు బందోబస్తు మధ్య మీడియాకు అనుమతించకుండా ఈ కూల్చివేత ప్రక్రియను అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం కొనసాగిస్తున్నారు. అయితే రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ కూల్చివేత ప్రక్రియ ఎన్కన్వెన్షన్ ను ప్రధానంగా కూల్చివేయడం అనేది కొంత రాజకీయంగా ఇటు సెలబ్రిటీల పరంగా కూడా కొంత ప్రాధాన్యత చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్ సాగర్, ప్రస్తుతం అక్కడికి ఎటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి? అక్కడికి ఎవరిని అనుమతించడం లేదా? లేదంటే ముఖ్యంగా దాని ఓనర్ నాగార్జున ఏం చెప్తున్నారు? ఆయన నుంచి ఎటువంటి రియాక్షన్స్ అందుతున్నాయా? ఇప్పటికి తాజాగా ఆయన ఇంట్లో ఒక శుభకార్యం కూడా పోతోంది. సంతోషం అటు నడుస్తుండగానే ఒక్కసారిగా ఈ విషాదం సంబంధించి ఆ కుటుంబం ఏం చెప్తోంది? నాగార్జున ఎక్కడైనా స్పందించారా? మనోజ్, ఇప్పటి వరకు నాగార్జున అయితే దీనిపైన స్పందించలేదు. దీనిపైన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది. సో అక్కడ మాత్రం DRS బృందాలతో పాటు ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని ముందస్తుగా ఆంక్షలు పెట్టి ఎవరిని అనుమతించకుండా ఎంప్లాయీకి సంబంధించి కానీ అక్కడ ఎన్కన్వెన్షన్ సిబ్బందిని కూడా అక్కడికి దరిదాపులోకి రానివ్వకుండా వాళ్ళకి ముందస్తు సమాచారం అందించి ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. ఇటువైపు నాగార్జున కానీ ఎన్కన్వెన్షన్ అధికారిక వర్గాలు కూడా దీనిపైన ఇంకా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు, స్పందించలేదనే చెప్పుకోవాలి. మనోజ్, రైట్ సాగర్, మీరు హోల్డ్లో ఉండండి. ఒకసారి నేను విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ విజువల్స్ చూస్తున్నారు ఎన్కన్వెన్షన్ సంబంధించి దృశ్యాలు మొత్తం కూడా అక్కడ కనబడుతున్నాయి మనకి. ఎన్కన్వెన్షన్ చాలా భారీ బందోబస్తు మధ్య ఎన్కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ జరుగుతోంది. FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ కి సమీపంలో ఉన్నటువంటి ఒక 3 ఎకరాల
ఆ జాగని 3 ఎకరాలన్నర జాగని సుమారుగా నాగార్జున ఎన్కన్వెన్షన్ కోసం కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మించారనే ఒక ఫిర్యాదు అందింది. కసిరెడ్డి భాస్కర్ రెడ్డి జనం కోసం సంస్థ అనే ఒక అధ్యక్షుడు ఈ ఫిర్యాదు చేశాడు. రంగనాథ్కు ప్రస్తుతం హైడ్రా చైర్మన్ గా ఉన్నారు ఆయన. సో హైడ్రా కమిషనర్ గా నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. సో గత ప్రభుత్వంలో కూడా ఇటువంటి ఫిర్యాదులు వచ్చాయి. ఇన్కన్వెన్షన్ అక్రమంగా నిర్మించబడిందంటూ కూడా తిమ్మిడికుంట ఆ యొక్క చెరువుని కబ్జా చేసి కూడా ఈ నిర్మాణం జరిగినట్టుగా అనేక ఫిర్యాదులు అందాయి. కానీ గత ప్రభుత్వానికి సంబంధించి నాగార్జున కొంత ఆయన ఫ్రెండ్లీ రిలేషన్గా ఉండేవారు, చాలా సఖ్యతగా ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా సాహసం చేయలేకపోయింది కూల్చివేతపై. తాజాగా హైడ్రా కమిషనర్గా రంగనాథ్ ఏర్పడినప్పటి నుంచి కూడా హైడ్రాకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాని అడ్డుకోలేమంటూ కూడా చెప్పారు. తాజాగా మీకు కనబడుతున్న ఈ విజువల్స్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఎవరు కూడా అక్కడ సంబంధించి అక్కడ పూర్తిగా చూపించలేటువంటి ప్రయత్నం చేయడం, ఎందుకంటే అక్కడ భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా సంపాదించిన విజువల్స్ ఇవి. సో ఇక్కడ కూల్చివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. భారీ క్రేన్లు జేసీబీల సహాయంతో కూల్చివేత ప్రారంభమైంది. దాదాపుగా 50% కూల్చివేత పూర్తయిపోయింది. మరోవైపు ఇంకా కూడా కూల్చివేత కొనసాగుతూనే ఉంది. సో ఇంతవరకు అయితే నాగార్జున నుంచి ఎటువంటి రియాక్షన్ అయితే లేదు. సో ఇన్కన్వెన్షన్ దమ్ముంటే కూల్చేయంటూ ప్రతిపక్షాలు కూడా సవాల్ చేశాయి. కానీ ఆ సవాల్ను స్వీకరించారా లేదా అనే విషయం పక్కన పెడితే మొత్తం మీద గత ప్రభుత్వాలు ఏవి కూడా చేయనటువంటి ఒక ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తోంది. తిరిగి తుమ్మిడికుంట సంబంధించినటువంటి 3 ఎకరాలన్నర స్థలాన్ని ఆక్రమించినటువంటి ఎన్కన్వెన్షన్ నుంచి తిరిగి ఆ స్థలాన్ని జప్తు చేసే ప్రయత్నం చేస్తోంది. సో మెయిన్ ఎంట్రన్స్ ఇది, ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఇది. సో చాలా ప్రైమ్ లొకేషన్ ఎన్కన్వెన్షన్ ఉంది. సుమారుగా ఒక్కో ఎకరా కోటాను రూపాయలు పలికేటువంటి సిచ్యువేషన్ అది. సో అటువంటి ప్రైమ్ లొకేషన్లో తిమ్మిడికుంటకు సంబంధించిన ఎఫ్టీఎల్ లెవెల్లో ఈ యొక్క 3 ఎకరాలన్నర స్థలాన్ని సో ఆయన పెద్ద ఎత్తున కొంత ఇక్కడ హైడ్రాస్ తీసుకున్న నిర్ణయం మేరకి చాలా మంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్రమాలకి ఎవరు చేసినా కూడా, అది సినీ ప్రముఖులైనా రాజకీయ ప్రముఖులైనా ఇంకెవరైనా కూడా అక్రమాలు చేస్తే ఈ రకంగానే శిక్ష ఉంటుందన్నట్టుగా తేల్చెప్పే విధంగా హైడ్రా పనితీరు కనబడుతోంది. హైడ్రాపై పలు విమర్శలు కొన్ని చోట్ల వినపడుతున్నప్పటికీ హైడ్రా చేసే పని పట్ల సామాన్య ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్రమాలకి తావివ్వకుండా ఎవరైనా కూడా దీనికి శిక్షకు అర్హులైనట్టుగా ఉంది. ఒకసారి జనం కోసం సంస్థ ఎవరైతే ఫిర్యాదు చేశారో కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మనతో అందుబాటులో ఉన్నారు. ఎస్ భాస్కర్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన ఫిర్యాదుకి వెంటనే రియాక్షన్ వచ్చింది. మీరు ఫిర్యాదు ఇచ్చిన 4 రోజుల్లోనే నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేతకు గురవుతుంది. సో ఏ రకంగా మీ యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తారు? సో ఇంత స్పాట్ రియాక్షన్ ఉందంటూ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అవునండి, నేను ఊహించాను తప్పకుండా చర్య తీసుకుంటారు. ఎందుకంటే నేను చేసిన ఫిర్యాదులు అథెంటిక్ డాక్యుమెంట్స్. అయితే ఇది 15 సంవత్సరాల నుంచి చేస్తున్న మా పోరాటం ఈరోజు హైడ్రా వల్ల ఫలించింది. అయితే పెద్ద వాళ్ళను వదిలేసి పేదవాళ్లను, గుడిసెలేసుకున్న వాళ్ళను, గరీబోళ్ళ మీద గతంలో ఎన్నో సార్లు చర్యలు తీసుకున్నారు. పెద్దవాళ్ళ జోలికి పోలేదు. కానీ